హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంకే డిజైన్స్ కస్టమైజ్ యువర్ ఫ్యాషన్. ఈరోజు మనము ఏ లైన్ కుర్తీ కటింగ్ ఎలా కట్ చేయాలి ఏంటి అనేది చూద్దాము. ఓకే, ఇక్కడ డైరెక్ట్ నేను సబ్జెక్ట్లోకి వెళ్ళిపోతున్నాను. లెంత్ వచ్చేసి 43.5 ఇంచెస్ అని తీసుకున్నాను. ఫుల్ లెంత్ వచ్చేసి 43.5 ఇంచెస్ అండి. ఓకే, ఇక్కడ నుంచి మనం ఫస్ట్ ఫుల్ లెంత్ అనేది మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, మీరు ఎంతైతే లెంత్ మీరు పెట్టాలనుకుంటున్నారో మీ కుర్తీకి అంతకి ఒక మార్కింగ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా కింద మనకి కట్స్ ఉంటాయి కదా, హెచ్చు తగ్గులు ఉంటాయి, అవన్నీ కట్ చేసేసుకొని కింద స్టార్టింగ్ పాయింట్ నుంచి పైకి మీ లెంత్ ఎంతైతే ఉందో అంతవరకు మార్క్ చేసుకోండి. యాక్చువల్గా నేను ఇక్కడ లేస్ వేస్తున్నాను మధ్యలో, అందుకోసమని ఎగ్జాక్ట్గా 43 ఇంచెస్ నేను తీసుకున్నాను. లేదు మీరు ఫోల్డింగ్ చేయాలి, లేస్ అది మధ్యలో ఏమీ వేయను అనుకుంటే 43.5 ఇంచెస్కి పైన ఒక 1/2 ఇంచ్ స్టిచ్చింగ్ కోసము, అలాగే కింద ఒక 3/4 ఇంచ్ ఫోల్డింగ్ చేసి కుట్టు వేయడానికి ఎక్స్ట్రాగా తీసుకోవాల్సి ఉంటుంది కలుపుకొని. ఓకే, ఎగ్జాక్ట్గా 43 ఇంచెస్కి మనం పైనుంచి కిందకి మార్క్ చేసుకున్న తర్వాత ఒక 1/2 ఇంచ్ పైకి 3/4 ఇంచ్ పైకి ఒక మార్కింగ్ చేసుకోండి. ఆ 3/4 ఇంచ్ దేనికి అంటే షోల్డర్ స్లోప్ అనమాట. షోల్డర్ డౌన్ అనేది 3/4 ఇంచ్ మనం పెట్టుకోవాలి. అలాగే షోల్డర్ లైన్ దగ్గర నుంచి 15 ఇంచెస్ వరకు వేస్ట్ మెజర్మెంట్ వస్తుంది. అలాగే 21.5 ఇంచెస్ వరకు మీకు హిప్ మెజర్మెంట్ అనేది వస్తుంది. ఇది ఏ లైన్ కుర్తీ కాబట్టి హిప్ మెజర్మెంట్తో మనకి పని అయితే లేదు. ఓకే, ఇప్పుడు షోల్డర్ లైన్ దగ్గర నుంచి చెస్ట్ లైన్ అంటే ఆర్మ్ డౌన్ ఎంత మార్క్ చేయాలి అంటే మీ చెస్ట్ వాల్యూ ఎంతైతే ఉందో బై 6 చేయండి, దానికి +1 ఇంచ్ అనేది యాడ్ చేయండి. సో ఏ మెజర్మెంట్స్కి ఎంతెంత ఇంచెస్ యూస్ చేయాలి అనేది నేను ఫర్దర్ వీడియోస్లో చెప్తాను. ఓకే, ఇక్కడ వరకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ విధంగా చెస్ట్ లైన్ మార్క్ చేసుకున్నాము, వేస్ట్ లైన్ మార్క్ చేసుకున్నాము. ఓకే, ఇప్పుడు చెస్ట్లో 4th పార్ట్ అనేది మనం తీసుకోవాలి. ఓకే, చెస్ట్లో 4th పార్ట్ కాదు, బర్స్ట్ వాల్యూ. ఇక్కడ బర్స్ట్ వాల్యూ వచ్చేసి 38.5 ఇంచెస్ ఉంది. 38.5 ఇంచెస్కి బై 4 చేస్తే ఎంతైతే వాల్యూ వచ్చిందో ఆ వాల్యూని మార్క్ చేసుకోవాలి. అలాగే వేస్ట్ వచ్చేసరికి 32 ఇంచెస్. 32 ఇంచెస్కి 1.25 ఇంచెస్ యాడ్ చేసుకుని ఎక్స్ట్రాగా తీసుకోవాలి. 32 ఇంచెస్లో 4th పార్ట్ ప్లస్ 1.25 ఇంచెస్ ఎక్స్ట్రాగా మార్క్ చేసుకోవాలి. షోల్డర్ లైన్కి వచ్చేసరికి షోల్డర్ డివైడెడ్ బై 2 ప్లస్ 1/2 ఇంచ్ అనేది మార్క్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు షోల్డర్ స్ట్రిప్ అంటే షోల్డర్ అనేది ఎంత పెట్టాలనుకుంటున్నామో అనేది మనం చూసుకోవాలి. ఇక్కడ నేను 2.5 ఇంచెస్ రెడీ షోల్డర్ రావాలనుకుంటున్నాను. ఆ 2.5 ఇంచెస్కి 1/2 ఇంచ్ స్లీవ్స్ అటాచ్ చేయడం కోసం 1/2 ఇంచ్ ప్లస్ నెక్ వాల్యూలో నెక్ సైడ్లో 1/2 ఇంచ్ కలుపుకొని 2.5కి టోటల్గా 3/4 ఇంచ్ కలుపుకొని మనం మార్క్ చేసుకోవాలి. ఓకే, ఈ విధంగా బ్యాక్ క్రాస్ అనేది మనం తీయాలి చెస్ట్ లైన్లో. సో ఎంతైతే మనం షోల్డర్ పెట్టామో, షోల్డర్ డివైడెడ్ బై 2 చేసామో దానికి ఒక 1/4 ఇంచ్ లోపలికి చెస్ట్ లైన్లో మార్క్ చేసుకుంటాం. ఈ విధంగా మార్క్ చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా రౌండింగ్ అనేది తీసుకోవాలి. ఓకే, ఈ విధంగా ఆర్మ్ హోల్ రౌండింగ్ అనేది ఈ విధంగా ఉండేలాగా చూసుకోవాలన్నమాట. ఇక్కడ నుంచి పైన 1/2 ఇంచ్ లీవ్ చేసుకుని మీ వాల్యూ ఎంతైతే ఉందో అంతకి మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఆర్మ్ హోల్ వచ్చేసి 16.5 ఇంచెస్. బట్ 16.5 ఇంచెస్ ఆర్మ్ హోల్ అనుకున్నప్పుడు మీరు 1 ఇంచ్ ఎక్స్ట్రాగా కలుపుకోవాలి. ఎందుకంటే ఇది కుర్తీ కటింగ్ కాబట్టి మీరు వేసుకున్నప్పుడు ఫ్రీగా ఉండాలి అంటే 1 ఇంచ్ ఎక్స్ట్రాగా తీసుకోవాలి. సో ఇక్కడ నాకు 9 ఇంచెస్ వచ్చింది. సో 1/4 ఇంచ్ పైకి జరిపి 8.75 ఇంచెస్ అంటే 16.5కి 1 ఇంచ్ ఎక్కువ అంటే 17.5 ఇంచెస్ ఆర్మ్ హోల్ వచ్చేలాగా చూసుకోవాలి. సో 17.5లో బై 2 చేస్తే 8.75 అనేది వస్తుంది. సో 8.75 అనేది ఆర్మ్ హోల్ వచ్చిందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ లైన్ టు నెక్ లైన్లో మనం స్ట్రైట్గా ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. అలాగే షోల్డర్ దగ్గర నుంచి నెక్ డౌన్ వచ్చేసి 2 ఇంచెస్కి మనం మార్క్ చేసుకోవాలి. ఇది మీ ఇష్టం, 2 ఇంచెస్ పెట్టుకోవచ్చు, 3 ఇంచెస్ పెట్టుకోవచ్చు. నేనైతే 2 ఇంచెస్ వరకు నేను మార్క్ చేసుకున్నాను. ఓకే, ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత వేస్ట్ లైన్ దగ్గర నుంచి ఒక 1.5 ఇంచెస్ కిందకి మార్క్ చేసుకుంటాం. ఇది ఎందుకు అంటే మనం ఏ లైన్ కుర్తీ డ్రా చేస్తున్నాం కాబట్టి మనకి కర్వింగ్ అనేది కరెక్ట్గా రావాలన్నా, కొంచెం ఎత్తి పెట్టకుండా ఉండాలి అన్నా, బ్లెండింగ్ కోసం, అలాగే కర్వ్ స్మూత్గా డ్రా చేయడం కోసం ఒక 1.5 ఇంచ్ కిందకి మార్క్ చేసుకుని
అక్కడి నుంచి మనం కర్వింగ్ అనేది స్టార్ట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు కింద బాటమ్ లైన్లో నేను ఒక 50 సెంటీమీటర్స్ అనేది ఎక్స్ట్రాగా గేర్ కోసం పెట్టుకున్నాను. ఇది మీ ఇష్టం, 1/2 మీటరే పెట్టుకుంటారా లేదా 1 మీటర్ 1.5 మీటర్ పెట్టుకుంటారా అనేది మీ ఇష్టం. నేను మినిమం 50 సెంటీమీటర్స్లో పెట్టండి. ఓకే, 50 సెంటీమీటర్స్ అనేది పెట్టాను. ఈ విధంగా లైట్గా కర్వ్ అనేది ఇవ్వండి. ఈ కర్వ్ మీకు ఎగ్జాక్ట్గా పర్టికులర్గా కర్వ్ కనిపించకపోయినా మీరు కుట్టిన తర్వాత ఆటోమేటిక్గా ఫామ్ అవుతుంది. అండ్ ఇంకొక విషయం, ఇక్కడ నేను బస్ట్ మెజర్మెంటే ఎందుకు తీసుకున్నాను అంటే, మీరు ఇక్కడ ఏ లైన్ కుర్తీ అయినా నార్మల్ కుర్తీ అయినా మీరు బస్ట్ మెజర్మెంట్ కాకుండా చెస్ట్ మెజర్మెంట్ తీసుకున్నట్లయితే చెస్ట్ మెజర్మెంట్కి బస్ట్ మెజర్మెంట్కి 2 ఇంచెస్ డిఫరెన్స్ ఉంది. సో మీరు పైనుంచి జిప్ లేకుండా కనుక ఇది వేసుకున్నట్టయితే మీకు చెస్ట్ దగ్గర పట్టేసి షేప్ అనేది కరెక్ట్గా ఫామ్ అవ్వదు. సో అందుకే కుర్తీస్లోనూ వాటిల్లోనూ ఎప్పుడైనా సరే మీరు చెస్ట్ కంటే బస్ట్ మెజర్మెంట్కి వెళ్ళిపోవడం కరెక్ట్ అనమాట. ఓకే, ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు రౌండింగ్ అనేది తీసుకోండి. ఇక్కడి నుంచి హాఫ్ చేయండి. అక్కడి నుంచి ఒక 3/4 ఇంచ్ డాట్ ఉండేలాగా మార్క్ చేసుకోండి. ఈ 3/4 ఇంచ్ డాట్ అనేది బ్యాక్లోనే వేయండి, ఫ్రంట్లో అవసరం లేదు. ఓకే, ఈ విధంగా మార్క్ చేసుకుని పైకి 4.5 ఇంచెస్ మార్క్ చేసుకోండి. కింద 4 ఇంచెస్ లేదా 4.25 అంటే హిప్ కన్నా ఒక 1 ఇంచ్ పైకి మీరు మార్క్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఇప్పుడు మీరు కింద గేరా ఎంతైతే పెట్టాలనుకుంటున్నారో ఫ్లేర్, దానికి ఎగ్జాక్ట్గా వేస్ట్ నుంచి ఎక్కడి నుంచి మెజర్ చేసినా సేమ్ డిస్టెన్స్ ఉండేలాగా చూసుకోండి, సేమ్ లెంత్ వచ్చేలాగా చూసుకోండి. ఓకే, మనం మధ్యలోంచి కొలిచినా లేదా స్టార్టింగ్ నుంచి కొలిచినా టాప్ నుంచి మిడిల్లోంచి ఎంతవరకు కిందకి ఉందో అక్కడి నుంచి సేమ్ అదే లెంత్లో అన్ని చోట్ల ఉండేలాగా మార్క్ చేసుకుని ఈ విధంగా లైట్ కర్వ్ లాగా డ్రా చేసుకోండి. ఓకే, ఈ విధంగా బ్యాక్ పార్ట్ అనేది కంప్లీట్ అయిపోయింది. బ్యాక్ పార్ట్ కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు క్లాత్ని ఒకసారి సరిగా అడ్జస్ట్ చేసుకోండి. ఈ విధంగా అడ్జస్ట్ చేసుకుని ఎక్కడైనా లోపల మడతల్లో ఏమైనా కదిలాయేమో ఒకసారి చెక్ చేసుకోండి. తర్వాత ఇక్కడి నుంచి ఒక 3/4 ఇంచ్ అనేది లోపలికి మార్క్ చేసుకోండి. ఓకే, 3/4 ఇంచ్ మార్క్ చేసుకున్న తర్వాత అక్కడి నుంచి స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోండి. డ్రా చేసిన తర్వాత ఇక్కడి నుంచి ఒక 2 ఇంచెస్ లేదా 2.25 ఇంచెస్ అనేది మనం పైకి మార్క్ చేసుకోవాలన్నమాట. ఓకే, 2.25 ఇంచెస్ అనేది ఫ్రంట్ ఆర్మ్ హోల్ కోసం మనం డ్రా చేసుకోవాలి. బ్యాక్ ఆర్మ్ హోల్ కోసం మనం మిడ్ ఆఫ్ ద పాయింట్ తీసుకున్నాం కదా, బట్ ఫ్రంట్ ఆర్మ్ హోల్ కోసం 2.25 కింద నుంచి చెస్ట్ లైన్ దగ్గర నుంచి 2.25 ఇంచెస్ అనేది మార్క్ చేసుకుని ఈ విధంగా రౌండ్ అనేది తీసుకోండి. తీసిన తర్వాత ఇప్పుడు స్లీవ్స్ కోసం ఎంతైతే మనం స్టిచ్చింగ్ కోసం వదులుతామో అంత తీసేసి 8.75 ఇంచెస్ ఎక్కడి వరకు వస్తుందో అక్కడ వరకు మార్క్ చేసుకోవాలి. దానికి ప్లస్ ఎక్స్ట్రాగా 1/2 ఇంచ్ పైకి మార్క్ చేసుకోవాలి. ఆ 1/2 ఇంచ్ అనేది స్టిచ్చింగ్ కోసం అనమాట. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా మార్క్ చేసుకొని ఆర్మ్ హోల్ దగ్గర మనం 1/4 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. అక్కడి నుంచి మీ షోల్డర్ స్ట్రిప్ ఎంతైతే బ్యాక్లో పెట్టారో సేమ్ అంతే వచ్చేంత వరకు మార్క్ చేసుకుని ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఇలా డ్రా చేసినప్పుడు షోల్డర్ స్లోప్ అనేది బ్యాక్ ఆర్మ్ హోల్ సైడ్ అనేది 3/4 ఇంచ్ ఉండాలి. ఫ్రంట్ నెక్ సైడ్ వచ్చేసరికి ఆ గ్యాప్ అనేది 1 ఇంచ్ వరకు ఉండొచ్చు. ఓకే, ఈ విధంగా ఉండేలాగా చూసుకోండి. ఇక్కడ నేను నెక్ లైన్ వచ్చేసి 7.5 ఇంచెస్ వరకు మార్క్ చేసుకున్నాను. ఇది షార్ప్ వీ కాకుండా కర్వ్డ్ వీ షేప్లో నేను డ్రా చేస్తున్నాను. ఓకే, ఈ విధంగా డ్రా చేసుకోవాలి. మీరు ఫ్రెంచ్ కర్వ్తో యూస్ చేసుకోవచ్చు, లేదు మీకు హ్యాండ్తో ఫ్రీ హ్యాండ్తో డ్రా చేయగలనంటే అలా అయినా డ్రా చేసుకోవచ్చు. నెక్ షేప్ అనేది మీ ఇష్టం. ఇందులో స్వీట్ హార్ట్ పెట్టుకోవచ్చు, లేదంటే పాన్ షేప్ పెట్టుకోవచ్చు, వి ఏదైనా మీకు నచ్చిన షేప్ అనేది మీరు ఇక్కడ డ్రా చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఈ విధంగా డ్రా చేసుకొని కంప్లీట్ అయిపోతుంది. సో ఇప్పుడు మనం కటింగ్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఎప్పుడైనా సరే కటింగ్ చేసేటప్పుడు ముందు మార్కింగ్ వీల్తో ట్రేస్ చేయండి. ట్రేస్ చేస్తే ఎందుకంటే రెండు మనం ఒకే దాని మీద డ్రా చేసేసాం కాబట్టి మనం ట్రేస్ చేసుకున్నట్లయితే మనకి ఈజీగా ఉంటుంది కట్ చేసుకున్నప్పుడు అనమాట. ఓకే, ఈ విధంగా మార్క్ చేసుకొని ఇప్పుడు ఫస్ట్ బ్యాక్ని కట్ చేయండి. సో బ్యాక్ని కట్ చేసిన తర్వాత ఫ్రంట్ని కట్ చేయండి.
సో ముందే ఫ్రంట్ని కట్ చేసినట్లయితే మనకి బ్యాక్ అనేది తగ్గిపోతుంది. సో ఎప్పుడైనా సరే బ్యాక్ కట్ చేసిన తర్వాత దాన్ని రిమూవ్ చేసి అప్పుడు ఫ్రంట్కి రండి. ఓకే, ఈ విధంగా బ్యాక్ కట్ చేసేసిన తర్వాత నాచెస్ అనేది కంపల్సరీ పెట్టుకోండి. ఎందుకు అంటే మనం కుట్టేటప్పుడు అటాచ్ చేసేటప్పుడు ఆ నాచెస్ ప్రకారం కుట్టినట్లయితే మనకి హెచ్చు తగ్గులు రాకుండా ఉంటాయన్నమాట. ఓకే, బ్యాక్ అయిపోయింది కదా. ఇప్పుడు ఫ్రంట్ కూడా అదే విధంగా మనం నెక్ షేప్స్ అనేవి కట్ చేసుకోవాలి. ఫ్రంట్ ఆర్మ్ హోల్ కట్ చేయాలి, అలాగే ఫ్రంట్ యొక్క నెక్ లైన్ అనేది కట్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ని తీసుకుని బ్యాక్ పార్ట్కి వేస్ట్ పార్ట్లో మనం ఎక్కడైతే మార్క్ చేసామో 1.5 ఇంచ్ వేస్ట్ నుంచి స్టిచ్చింగ్ అలవెన్స్ వదిలేసిన తర్వాత అక్కడి నుంచి స్ట్రైట్గా మనం 4.5 ఇంచెస్ పైకి అలాగే 4 ఇంచెస్ కిందకి మార్క్ చేసుకుని 3/4 ఇంచ్ డాట్ ఉండే విధంగా మనం మార్క్ చేసుకోవాలి. ఓన్లీ 3/4 ఇంచ్ మాత్రమే మనం డాట్కి పెట్టాము. ఎక్స్ట్రా 1/2 ఇంచ్ అనేది లూజింగ్ కోసం పెట్టుకున్నాం. అర్థమైంది కదా. సో అందుకోసం అనమాట. సో ఈ విధంగా మనం డాట్ అనేది మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా డాట్ మార్క్ చేసుకుని మనం ఫ్రంట్ బ్యాక్ అది ఇటు సైడ్ అలాగే అటు సైడ్, దీనికి అటు సైడ్ కూడా సేమ్ ఎగ్జాక్ట్గా వచ్చే విధంగా మనం మార్క్ చేసుకోవాలి. సో ఈ ఫ్యాబ్రిక్ ఏంటంటే మనకి ట్రేసింగ్ వీల్తో ట్రేస్ చేసినా కూడా మనకి మార్కింగ్స్ అనేవి కనిపించట్లేదు. సో బ్యాక్ సైడ్ కూడా యాజ్ ఇట్ ఈస్గా మార్క్ చేసుకోండి. సో మీరు ఎప్పుడైనా స్టార్ట్ చేసినప్పుడు మీరు బిగినర్స్ అయితే కనుక కాటన్ యూస్ చేయండి. ప్యూర్ కాటన్ క్లాత్ యూస్ చేసినట్లయితే మీకు కుట్టడానికి ఇంట్రెస్ట్ ఉంటుంది. కట్ చేసినప్పుడు, కుట్టినప్పుడు, వేసుకున్నప్పుడు అవుట్ఫిట్ అనేది చాలా నీట్గా వస్తుంది కాటన్తో మనం ట్రై చేసినట్లయితే. ఓకే, బిగినర్స్ గురించి చెప్తున్నాను ఈ విషయం. సో ఈ విధంగా నెక్ షేప్ బ్యాక్ సైడ్ నెక్ కట్ చేయాలి కదా. సో నెక్ కూడా 2 ఇంచెస్ డీప్ పెట్టుకొని ఈ విధంగా నెక్ అనేది మీ రౌండింగ్కి తగ్గట్టు మీరు ఎలా కావాలంటే అలా డ్రా చేసుకోవచ్చు. సో మ్యాక్సిమం షేప్ అనేది ఇలా కొంచెం స్లాంట్ లోపలికి వచ్చేలాగా డ్రా చేయండి. అప్పుడు నెక్ అనేది ఎత్తి పెట్టకుండా ఉంటుంది. ఇలాంటి చిన్న చిన్న టిప్స్ ఫాలో అవడం వల్ల మీకు డ్రెస్ కుట్టిన తర్వాత రెడీమేడ్ టైప్ ఆఫ్ లుక్ అనేది వస్తుంది. ఓకే, చెప్పాను కదా నేను దీనికి లేస్ వేద్దాం అనుకుంటున్నాను, కాటన్ లేస్ వైట్ కలర్. సో అందుకోసం నేను ఇక్కడి నుంచి 7 ఇంచెస్ అనేది పైకి మార్క్ చేసుకున్నాను. ఓకే, ప్రతి చోట ప్రతి పాయింట్ దగ్గర 7 ఇంచెస్ ఉండే విధంగా మార్క్ చేసుకుని మీరు అక్కడి వరకు కట్ చేసేసుకోవాలన్నమాట. ఓకే, ఈ విధంగా కట్ చేసుకుని లేస్ అటాచ్ చేయాలి. సో అందుకే నేను ఎక్స్ట్రాగా ఫోల్డింగ్ చేయడానికి ఎక్స్ట్రాగా క్లాత్ అనేది మార్క్ చేసుకోలేదు. సో మీరు ఇలా లేస్ వేయకపోతే కనుక ఎక్స్ట్రాగా మార్క్ చేసుకొని కట్ చేయండి. ఎందుకంటే ఈ లేస్ వేసినప్పుడు ఒక 1/4 ఇంచు మార్కింగ్ అనేది 1/4 ఇంచ్ కిందకి అనేది వస్తుంది కదా. సో దాంట్లో లెంత్ అడ్జస్ట్ అయిపోతుందన్న ఉద్దేశంతో నేను ఇక్కడ మార్క్ చేయలేదన్నమాట. ఓకే, ఈ విధంగా సేమ్ బ్యాక్ ఎంత అయితే మనం మార్క్ చేసుకున్నామో ఫ్రంట్ కూడా సేమ్ అంతే విధంగా పెట్టుకొని మార్క్ చేసుకోండి. సో ఇది జస్ట్ చాలా సింపుల్ వే ఆఫ్ కుర్తీ. సో బిగినర్స్కి అర్థం కావాలని చెప్పి నేను ఈ టైప్లో చాలా చిన్న డిజైన్ పెట్టి మాత్రమే కట్ చేశాను, సింపుల్గా ఉండే విధంగా. ఫర్దర్గా నేను కొంచెం మంచి మంచి డిజైన్స్ పెట్టడానికి ట్రై చేస్తాను. ఓకే, ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. అండ్ మార్క్ చేసిన తర్వాత మీరు క్లాత్ అనేది రైట్ సైడ్ రాంగ్ సైడ్ అనేది కూడా మార్క్ చేసుకోండి. ఎందుకంటే మనం ఇక్కడ 2 పీసెస్ కింద ఫ్యాబ్రిక్ అనేది కట్ చేసాం కాబట్టి మనకి ఏది ఎటు సైడ్ వెళ్ళాలి అనేది మనం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. అలా కాకుండా ముందే మనం మార్కింగ్ చేసుకుంటే మంచిది. ఓకే, ఇప్పుడు స్లీవ్స్ కోసం పైనుంచి 1/2 ఇంచ్ మార్క్ చేసుకొని హెచ్చు తగ్గులన్నీ కట్ చేసేసుకోండి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్ట్రైట్గా పెట్టుకొని పైన ఒక స్ట్రైట్ లైన్ పెట్టుకున్న తర్వాత ఇక్కడి నుంచి మనం స్లీవ్ లెంత్ వచ్చేసి మార్క్ చేసుకోవాలి. ఓకే, ఖర్చు కోసం కొంచెం 1/2 ఇంచ్ ఖర్చు కోసం వదిలేసి అక్కడి నుంచి మీ లెంత్ ఆఫ్ ద స్లీవ్ ఎంతైతే ఉందో అక్కడికి మార్క్ చేసుకోండి. నేను 18 ఇంచెస్ లెంత్ మార్క్ చేసుకున్నాను, ప్లస్ 1 ఇంచ్ అనేది ఫోల్డింగ్ చేయడం కోసం నేను మార్క్ చేసుకున్నాను. ఓకే, ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత క్యాప్ హైట్ అనేది నేను ఇక్కడ 4.5 ఇంచెస్కి తీసుకున్నాను. ఓకే, 4.5 ఇంచెస్ అనేది క్యాప్ హైట్ తీసుకోండి. సో రెడీమేడ్ స్టైల్లో ఏంటి అంటే మీకు ముడతలు ఎక్కువ రాకుండా ఉండాలంటే యాక్చువల్గా అయితే 3.5 అలా తీసుకుంటారు. ఇక్కడ 4.5 తీసుకోండి, ఈజీగా ఉంటుంది. అండ్ స్లీవ్ కూడా చాలా బాగుంటుంది వేసుకున్నప్పుడు. ఓకే, ఇక్కడ నుంచి 8.75 ఇంచెస్ మనకి ఆర్మ్ హోల్ కదా, అందులో 1/2 ఇంచ్ తగ్గించి
8.25 ఇంచెస్కి మీరు మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా మార్క్ చేసుకొని టాప్ లైన్లో 1 ఇంచ్ తీసుకోండి. అండ్ అలాగే ఆర్మ్ రౌండింగ్ లైన్కి వచ్చేసి 1.25 ఇంచెస్ అనేది తీసుకుని ఈ విధంగా రెండింటిని కర్వ్ వచ్చే విధంగా ఈ విధంగా కలపండి. ఈ విధంగా కలిపిన తర్వాత మనం ఎక్కడైతే లైన్ మార్క్ చేసామో ఆ లైన్కి 1/2 ఇంచ్ కిందకి ఉండేలాగా ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు కర్వ్ అనేది డ్రా చేయండి. ఈ విధంగా డ్రా చేస్తే మీకు స్లీవ్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. కావాలంటే ఒకసారి ట్రై చేసి చూడండి. నేను చెప్పడం కాదు, ట్రై చేస్తే మీకే అర్థమవుతుంది అన్నమాట. ఓకే, ఇప్పుడు ఇక్కడి నుంచి మీ స్లీవ్ లూజ్ కింద బాటంలో మీ స్లీవ్ లూజ్ ఎల్బో దగ్గర నుంచి తీసుకోండి. మీ స్లీవ్ లూజ్ ఎంతైతే ఉందో దానికి ఒక 1/2 ఇంచ్ కలుపుకొని బై 2 చేసి దీన్ని మార్క్ చేసుకోండి. ఓకే, ఈ విధంగా కర్వింగ్ స్కేల్ మాత్రమే యూస్ చేయండి. ఇది ప్యాంట్ కర్వ్ స్కేల్ ఏదో అంటారు కదా, సో దాన్ని మాత్రమే తీసుకోండి. అప్పుడే మీకు స్లీవ్స్ అనేవి రెడీమేడ్ స్టైల్లో చాలా నీట్గా వస్తాయి, ఎటువంటి రింకిల్స్ రాకుండా. మీరు డైరెక్ట్ స్కేల్తో మీరు స్ట్రైట్ లైన్ డ్రా చేసినట్లయితే అంత నీట్ ఫినిషింగ్ అనేది రాదు. అలాగే కింద బాటంలో ఒక 1/2 ఇంచ్ కిందకి బెండ్ అయ్యే విధంగా ఈ విధంగా మార్క్ చేసుకోండి. ఓకే, ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత స్లీవ్స్ని కట్ చేసేసుకోండి. సో మీరు స్లీవ్ అనేది క్యాప్ హైట్ పెంచి ఆర్మ్ లూజ్ అనేది తగ్గించుకున్నట్లయితే మీకు స్లీవ్ అనేది అటాచ్మెంట్స్ పడకుండా ఉంటాయి. అలాగే వేసుకున్నప్పుడు మీరు కోట్ ఏదైనా బ్లేజర్ లాంటివి అలా వేసుకున్నప్పుడు ఎలా అయితే పర్ఫెక్ట్గా నిల్చుని ఉంటుందో అలా ఉంటుందన్నమాట స్లీవ్ వేసుకున్నప్పుడు. సో క్యాప్ హైట్ అనేది చాలా కీ రోల్ ప్లే చేస్తుంది మన అవుట్ఫిట్కి. ఓకే, స్లీవ్స్ కూడా చాలా కీ రోల్ ప్లే చేస్తాయి మనం వేసుకున్న అవుట్ఫిట్ నీట్గా నిలబడిందా లేదా అనేది తెలియడానికి. అండ్ అలాగే ఇక్కడ ఫ్రంట్ లోతు తీయడానికి ఒక 1/2 ఇంచ్ 3/4 ఇంచ్ అలా తీయాల్సిన అవసరం అయితే లేదు. జస్ట్ 1/2 ఇంచ్ నుంచి 1 పాయింట్ తక్కువలో తీసుకుని ఇలా చాలా చిన్నగా కట్ చేయండి. తీసామా లేదా అన్నట్టు కట్ చేయండి. ఎందుకు అంటే మనం బాడీ పార్ట్లో 3/4 ఇంచ్ మనం లోపలికి మార్క్ చేస్తాం. సో ఇక్కడ కూడా 3/4 ఇంచ్ తీసేసినట్లయితే మనకి స్లీవ్ కుట్టేటప్పుడు లూజింగ్ ఎక్కువ లోపలికి తీసేసుకుంటుంది, క్లాత్ అనేది ఎక్కువ లోపలికి తీసుకుంటూ ఉంటుంది. సో అలా అవ్వకుండా ఉండాలి అంటే దీనికి కొంచెం తగ్గించి పెట్టాలి. సో స్లీవ్కి 1/2 ఇంచ్ మాత్రమే నేను లోతు తీసాను. అర్థమైంది అనుకుంటున్నాను. అర్థం కాకపోతే కామెంట్ చేయండి. ఓకే, ఇప్పుడు స్లీవ్ యొక్క ఆర్మ్ హోల్ అనేది చెక్ చేయండి. సో ఆర్మ్ హోల్ చెక్ చేసినప్పుడు 8.75 అనేది ఎక్కడి వరకు వచ్చిందో రెండిటికి ఎక్కడైతే మీట్ అవుతుందో దానికి మధ్యలో ఒక మీటింగ్ పాయింట్ అనేది తీసుకోండి. సో ఎక్కడైతే నేను చాక్ పీస్తో మార్క్ చేశానో ఒక లైన్ లాగా అది మనం స్లీవ్ దగ్గర అటాచ్ చేయాల్సిన పాయింట్ అన్నమాట. ఓకే, స్లీవ్ని మీరు అటాచ్ చేసినప్పుడు కూడా గ్యాదరింగ్ చేస్తూ అటాచ్ చేసినట్లయితే మంచి నీట్ ఫినిషింగ్ అనేది వస్తుంది. ఓకే, సో గ్యాదరింగ్ చేయడం కొన్ని బ్లౌజెస్కి నేను చూపించాను పాత వీడియోస్లో, ఒకసారి చూడండి ఆ వీడియోస్ మీకు అర్థమవుతుంది. ఓకే, ఈ విధంగా. సో స్లీవ్స్కి కూడా రైట్ సైడ్ ఏంటి రాంగ్ సైడ్ ఏంటి అనేది మార్క్ చేసుకోండి. అలాగే స్లీవ్ ఫ్రంట్ లోతు తీసిన చోట కూడా ఒక మార్కింగ్ అనేది ఒక కట్ అనేది పెట్టుకోండి. ఎందుకంటే ఏది ఫ్రంట్ ఏది బ్యాక్ అనేది మీకు తెలియాలి కాబట్టి. ఓకే, నేను స్లీవ్స్ కూడా లేస్ వేద్దాం అనుకుంటున్నాను. సో అందుకోసం స్లీవ్కి ఎంతైతే ఎక్కడైతే లేస్ వేద్దాం అనుకుంటున్నానో అక్కడ వరకు మార్కింగ్ అనేది చేసుకుంటున్నాను అన్నమాట. ఈ 1 ఇంచ్ అనేది ఫోల్డింగ్ కోసము, అక్కడి నుంచి ఒక 2 to 3 ఇంచెస్ పైకి ఒక మార్కింగ్ చేసుకొని ఈ విధంగా లేస్ వేయడం కోసం మార్క్ చేసుకొని దాన్ని కట్ చేసేస్తున్నాను. ఓకే, ఇలా కట్ చేసుకున్నప్పుడు కూడా మీరు బిగినర్స్ అయితే ఒకసారి చెక్ చేసుకోండి. ఫ్రంట్కి ఏది వస్తుంది, బ్యాక్కి ఏది వస్తుంది, టాప్లోనే వేస్తున్నామా లేదా స్లీవ్ ఎడ్జ్లో వేసేస్తున్నామా అనేది కన్ఫ్యూజ్ లేకుండా ఉండాలి అంటే ఈ విధంగా మార్కింగ్స్ వేసుకోండి. అలాగే మీకు పైది కిందది అని కన్ఫ్యూజ్ ఉంటే కనుక యారో మార్క్ అనేది పైకి వేసుకోండి, రెండు ఈజీగా మ్యాచ్ చేయొచ్చు. సో బ్యాక్ యొక్క నెక్ లైన్ అనేది నెక్ పార్ట్ అనేది తీసుకుని ఈ విధంగా 2 లేయర్స్ ఉండేలాగా 2 ఫోల్డింగ్స్ మీద క్లాత్ వేసుకుని దాని మీద ఈ విధంగా నెక్ డ్రాఫ్టింగ్ అనేది చేసుకోండి. ఈ విధంగా చేసుకున్న తర్వాత దీనికి 1.5 ఇంచెస్లో ఒక మార్కింగ్ అనేది చేసుకొని ఈ విధంగా కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత మనం మార్కింగ్ చేసాం కదా 1.5 ఇంచ్ కిందకి బాటమ్ లైన్లో, ఆ 2 లైన్స్ ముందు కుట్టేయండి. ఆ 2 ఫోల్డింగ్స్ మీద తీసుకున్నాం కదా, అది కుట్టిన తర్వాత
దాన్ని లోపలికి తిరిగేయండి. తిరిగేస్తే కుట్టు అనేది లోపలికి వెళ్ళిపోతుంది. అప్పుడు మీరు నెక్కి అటాచ్ చేయండి. సో క్యాన్వాస్తో మనం ఎలా స్టిచ్ చేస్తామో, సో నేను క్యాన్వాస్ వేయకుండా, క్యాన్వాస్ వేస్తే ఇది కొంచెం క్లాత్ దళసరిగా ఉంది, అంటే కొంచెం థిక్గా ఉంది. సో క్యాన్వాస్ రెండు వైపులా వేస్తే అన్కంఫర్ట్గా ఉంటుందన్న ఉద్దేశంతో ఒకవైపు క్యాన్వాస్ వేశాను. సో ఫైనల్గా అవుట్పుట్ అనేది ఇలా ఉంటుందన్నమాట. ఓకే. సో ఎప్పుడైనా సరే ఫస్ట్ మీరు బిగినర్స్ అయితే కనుక కాటన్తో స్టార్ట్ చేయండి. మీకు ఇంట్రెస్ట్ పెరుగుతుంది. అవుట్పుట్ మీరు చూసుకున్న తర్వాత ఇలాంటి ఎక్కువ కుట్టాలనిపిస్తుంది. సో అందుకోసమే నేను కాటన్ యూస్ చేయమంటున్నాను. మీరు దీనికి ఏ ఫ్యాబ్రిక్ అయినా యూస్ చేయొచ్చు. మరి సిల్క్ అటువంటివి యూస్ చేయకండి, మీరు కుట్టలేరు. అండ్ అలాగే వేసుకున్న తర్వాత ఏ లైన్ షేప్ కూడా అంత పర్ఫెక్ట్గా రాదు. సో అందుకోసం కొంచెం థిక్గా ఉన్న ఫ్యాబ్రిక్స్ కానీ ఆర్గాన్జా ఫ్యాబ్రిక్స్ ఇటువంటివి యూస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.